ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. మరొకసారి మన ఈ రాత్రి సమయంలో ప్రభు సన్నిధిలో చేరి మరి ఈ విధంగా ఆయనను ఆరాధించటకు, ఆయన సన్నిధిలో ప్రార్థించటకు ప్రభు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా ఈ విధంగా ఈ రోజులలో ప్రభు శిలువను గురించి, ఆయన శ్రమలను గురించి, శిలువపై ఆయన పలికిన ఆ యొక్క మాటలను గురించి మనం ధ్యానించడం అనేది మనకి ఎంతో క్షేమాన్ని కలిగిస్తుందని చెప్పక తప్పదు. ఒకసారి ప్రార్థన చేసుకొని ఈరోజు ధ్యానాన్ని స్టార్ట్ చేసుకుందాము. ప్రియ ప్రభు, కృపగల దేవా, మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా యేసయ్య తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మిక్కిలి గొప్ప దేవుడవు, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు నాయన తండ్రి. మా కొరకై శిలువలో మరణించిన ఆయన తండ్రి, మమ్మల్ని బిడ్డలుగా చేసుకున్న దేవుడు. ఈ విధంగా నాయన తండ్రి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాయన తండ్రి, మీరు శిలువ మీద పలికిన మాటలను మేము ధ్యానించుకొని చుండగా అయ్యా, మా పట్ల మీరు చూపుతున్న ప్రేమను, మా పట్ల మీకు కలిగిన కృపను, మీ ఉద్దేశాలను గుర్తు చేసుకున్న ఆయన తండ్రి, మేము తండ్రి ఈ ధ్యానంలో సంపూర్ణంగా మా హృదయాలను తెరిచి స్వీకరించుటకు మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. నన్ను మీ శిలువ చాటును మరుగుపరచండి. నేను మాట్లాడితే అది చాలా వ్యర్థంగా ఉంటుంది నాయన. మీరే మాట్లాడండి తండ్రి. మీ జ్ఞానంతో కూడిన మాటలు అయ్యా, మీ ప్రేమతో కూడిన మాటలు మా హృదయాల్లో పనిచేస్తాయి నాయన. మీ ఆత్మ కుమరింపు దయచేసి నాయన తండ్రి, ఈ సమయాన్ని అంతటినీ మాకు మేలుకరంగా చేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సో ఈరోజు మనము 6వ మాటను, శిలువ యేసు ప్రభు పలికిన 6వ మాటను మనం ధ్యానించబోతున్నాం కదా. దానికి ముందుగా ఒక వచనాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతున్నాను. కొలస్సీ 2, 13, 14. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. సో ఈ వాక్యంను దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు ధ్యానాన్ని కొనసాగిస్తాము. మనందరికీ తెలిసినట్లుగా 5 మాటలు మనం నేర్చుకున్నాము. ఆ మాటల్లోని సారాంశాన్ని మనం చక్కగా గ్రహించినాం. నిజంగా ఆ మాటలను ధ్యానించేటప్పుడు మన హృదయము, మన కన్నులు ఆయన వైపు తిప్పి ఆయన మన ఎల్ల ప్రేమను మనం ధ్యానిస్తూ ఉంటే, ఎంత గొప్పవాడు మన దేవుడు, అంత గొప్ప దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈరోజు మన ధ్యానాంశము 6వ మాట. మనకందరికీ తెలిసినట్లుగా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చదువుకుందాము. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. మనకందరికీ తెలుసు, ఇప్పుడు యేసయ్య ఆ శిలువ మీద ఉన్నారు. అంతకుముందు ఎన్నో హింసలను పొంది శిలువను మోస్తూ ఆ కల్వరి కొండకు చేరుకొని ఆ యొక్క శిలువలో వాళ్ళు మేకులతో కొట్టి శిలువ నిలబెట్టినప్పుడు ఆ బాధ, ఆ ఎండ, అవన్నీ కూడా భరిస్తూ మరి ఊరికే ఉండిపోలేదు ప్రభు. తను ఎందుకు ఈ లోకానికి వచ్చినాడో ఆ విషయాలన్నీ ఇంకా చివరిసారిగా మనకందరికీ తెలియచేయాలని, మరి తను పలికిన 7 మాటలలో మనకెంతో ధైర్యాన్ని ఇస్తాయి. మన జీవితానికి ఒక లంగర్లాగా పనిచేసి ఒక డైరెక్షన్ కూడా ఇస్తూ మనల్ని నడిపిస్తాయి. 5 మాటలను మనం ధ్యానించుకున్నాము. ఈ 6వ మాటకు వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు, సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏంటి వాట్ వాజ్ ఫినిష్డ్? ఏంటి ముగించబడింది, సమాప్తం ఏమైంది అని మనం చూసుకుంటే, సాధారణంగా ఆయన ఈ లోకానికి వచ్చిన పని సమాప్తమైంది అని చెప్తున్నారు అనుకుంటాం. ఈ లోకానికి వచ్చిన పని గురించి కూడా ఆయన తన శిష్యులతో చాలాసార్లు మాట్లాడారు. తన తండ్రి చేత తను పంపబడినానని, తన యొక్క తండ్రి
చూపించిన పని చేయాలని అనేక సార్లు మరి అందరితో చెప్తా వచ్చినారు ప్రభు. అతి చిన్నతనంలోనే 12 ఏళ్ల వయసులోనే మనకందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయంలో 41 నుంచి 51 వచనాల వరకు ఉన్న విషయాన్ని చూస్తే మరి ప్రభువారు ఆ యొక్క దేవాలయంకి వెళ్ళినప్పుడు 12 ఏళ్ల వయసులో మన అక్కడే దేవాలయంలో ఉండిపోయి మాట్లాడడం గమనిస్తాం. అయితే 19 అదే దాంట్లో మనము చూస్తే గిన 49వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఆయన మీరేల నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అంటే వాళ్ళు ఓహ్! ఏం చెప్తున్నారు తల్లిదండ్రులకు, నేను నా తండ్రి పని మీద ఉంటాను కదా! మీకు తెలుసు కదా! అని చెప్తా ఉన్నారు. అంటే అతి చిన్నతనం నుంచే ఎందుకు ఈ లోకానికొచ్చినారు, తననెవరు పంపించినారు, ఏ పని మీద వచ్చినారు, ఇవన్నీ కూడా ప్రభువుకు తెలుసు. హి న్యూ హిస్ పర్పస్. ఆయన తన లక్ష్యం ఏంటనేది తనకు తెలుసు. ఆ లక్ష్యాన్ని ఎదుట ఉంచుకొని తన జీవితాన్ని కొనసాగించినారు. ఆ లక్ష్యాన్ని ఎదుట ఉంచుకొని మరి సిలువలో మన కొరకు మరణించినారు. సో, మనము చూసుకుంటే ఇదే వచనాలు మనం చూసుకుంటూ వెళ్తే గిన యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే మనకందరికీ ఆ వాక్య భాగం కూడా మనకు తెలుసు. అది సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడే మాటలు. సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడేటప్పుడు శిష్యులు వచ్చి మాట్లాడినప్పుడు అప్పుడు ఏమంటున్నారంటే ప్రభు ఆహారం తినమంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో ఏం చెప్తున్నారంటే శిష్యులతో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే ఆయన ఏం చెప్తున్నారు, నన్ను పంపిన వాని పని నెరవేర్చాలి నేను. ఆయన చిత్త ప్రకారం నేను ఆ పనంతా చేయాలి కదా అని అంటున్నారు. అదేవిధంగా మనము ఇదే యోహాను సువార్తలో 17వ అధ్యాయాన్ని మనం చూస్తున్నామంటే 17వ అధ్యాయం అంతా కూడా మరి ప్రభువు చేసిన ప్రార్థన ఉంటుంది అక్కడ. ఆ ప్రార్థన చేస్తూ మరి తండ్రికి ప్రార్థన చేస్తూ 4వ వచనంలో ఏమంటున్నారు, తండ్రి అని సంబోధిస్తే మొదలు పెడతారు ప్రార్థన. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతిని. నువ్వు నాకు ఏం పని ఇచ్చినావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చినాను. మనకందరికీ తెలుసు ఏం పని ఇచ్చినాడు అంటే మనకు ఆదికాండంలోనే ఆ పని అప్పగించబడింది. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రభు దాని గురించి ఆహ్, మరి ఆదాము అవ్వలతో చెప్పలేదు గానీ, ఆ యొక్క సర్పంతో చెప్తా ఉన్నారు గదా! మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరం కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మెడ మీద కొట్టుదువు. ఈ లోకానికి మరి ఆ విధంగా సాతానును ఓడించడానికి వచ్చినాడని దీని ద్వారా తెలుస్తుంది. ఏంటి అసలు ఆయన పనిని గురించి మరి ఇక్కడ చెప్తున్నాడా? ఇట్ ఈస్ ఫినిష్డ్. నాకిచ్చిన పని సంపూర్ణమైంది. తండ్రితో చెప్తున్నాడు గదా! నీ ఇచ్చిన పనిని కంప్లీట్ చేసి మహిమపరుస్తున్నానని. ఆ విధంగా దాని గురించి చెప్తున్నారా? అసలేంటి ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశాలేంటి? వాట్ ఆర్ ద పర్పసెస్? ఏ ఉద్దేశ్యంతో ఆయన వచ్చినాడు అని మనం చూసుకుంటే మనకందరికీ చాలా విషయాలు తెలుస్తాయి గదా! మరి యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చు గారు ఏం జెప్తారు? 1వ అధ్యాయంలోనే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలు మోసుకొని పోవడానికి ఈ లోకానికి ప్రభు వచ్చినాడనేది ఆ మాటలను బట్టి తెలుస్తుంది. అదేవిధంగా తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమంటారు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినను వాక్యము అని చెప్తారు. కాబట్టి లోక పాపాలు మోసుకుపోవడానికి, పాపులను రక్షించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చినారు. అదేవిధంగా మనం ఇంకా చూస్తే అనేకులకు విమోచన క్రయధనముగా ఉండుటకు వచ్చినారు. ఇక్కడ మనకు బాగా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన ఎందుకు వచ్చినాడంటే మరి ఆయన జక్కయ్య ఉదాంతంలో చెప్తాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్టు. ఎవరు నశించేవాళ్ళు? ఎవరైతే పాపంలో ఉన్నారో ఆ పాపంలోనే నశించేవాళ్ళు. ఆయన పర్పస్ ఏంటంటే ఈ లోకంలో ఆయన పనికున్న పర్పస్ ఏంటంటే పాపులను రక్షించుటకు, ఆ యొక్క పాపుల కొరకు మరణించుటకు, క్రయధనముగా చెల్లింపబట్టకు ఈ లోకానికి వచ్చినాడు. ఆ పని కంప్లీట్ చేసినాడు. అదే సమయంలో మనం మత్తయి సువార్తలో చూసుకుంటే 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఆయన ఎట్లా పని మొదలుపెట్టినాడంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చదువుతారా?
నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రభు ఏం పని చేస్తున్నాడు? పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించడము మొదలు పెట్టినారనమాట. మొదలుపెట్టి మరి ఆ విధంగా పరలోకం ఎస్టాబ్లిష్ చేయాలి. పరలోక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము మీరందరూ దాంట్లో ఉండాలంటే మారు మనసు పొందండి అని చెప్పడం. మొదట ఏమనుకున్నాము? పాపులను రక్షించుటకు, వాళ్ళ యొక్క పాపాలను భరించుటకు ఈ లోకానికి వచ్చినారు అనుకున్నాము. రెండవదిగా పరలోక రాజ్యము ఎస్టాబ్లిష్ చేయడం తన ధ్యేయంగా ఆ ప్రకటన చేస్తూ వెళ్ళినాడు. అదేవిధంగా మనము పిలాతుతో మాట్లాడేటప్పుడు కూడా చూస్తే, నీవు రాజు అంటే అవును రాజునే, కానీ నా రాజ్యము ఈ లోకానికి సంబంధించింది కాదు అని ఆయన చెప్పడం అనేది మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మనము ఇంకా ముందుకెళ్తే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది ఈ ఉదంతం. పిలాతు యేసు ప్రభుతో మాట్లాడిన ఉదంతము 37 వచనం చూస్తే, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని. స్పష్టంగా ప్రభువుకు తను ఎందుకు వచ్చినారు ఈ లోకానికి అనేది బాగా తెలుస్తా ఉంది. మరి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినాడనేది తెలుస్తా ఉంది. అట్లే మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఎవరైనా? యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సో అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. ఆది కాండంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు 3 పర్పస్లు కనపరుస్తా ఉన్నాయి. పరలోక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడము, రెండోది పాపులకందరికీ పాపం నుంచి విడుదల కలిగించడము, మూడోది అపవాదిని జయించడం. ఈ 3 పనులకు ఏంటి సంబంధము మనం ముందు చూసుకుందాం. అయితే ఇప్పుడు మనము శిలువ దగ్గర ఉన్నాం. ఒకసారి గెత్సెమనే తోటకు మనం వెళ్తే అక్కడ దృశ్యం ఎలా ఉంది అది మనం చూస్తే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కూడా దాని గురించి రాయబడింది. మత్తయి సువార్త చూసుకుందాం మనము. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మనకి 36వ వచనం నుంచి ఉంటుంది. 36 నుంచి 46 వరకు ఈ గెత్సెమనే తోటకు ప్రభు తన కొందరు శిష్యులను తీసుకొని వెళ్ళడం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తారు. 38వ వచనం చదువుతారా? మత్తయి సువార్త 26. యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంతో ముగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి. థ్యాంక్ యూ. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు? మరణమన్నంతగా నా ప్రాణము దుఃఖంతో మునిగి ఉన్నది. అంతగా మరణం అయ్యేటట్లుగా ఎందుకంత దుఃఖపడుతున్నారు చెప్తారా? మనం దీన్ని పార్టిసిపేటరీ మీటింగ్ గా చేసుకుందాం. ఎందుకు అంతగా దుఃఖపడుతున్నాడు ప్రభు? శారీరకంగా అంతగా మరణమయ్యేటట్లు ఎందుకు దుఃఖపడుతున్నాడు అంటే, ప్రభువుకు తెలుసు, ముందే తెలుసు వాట్ ఈస్ గోయింగ్, ముందు వాట్ ఈస్ గోయింగ్ టు అక్కర్, ముందు ఏం జరుగుతుంది అనేది మరి ప్రభువుకు తెలుసు. మనము యోహాను సువార్తలో చూసుకుంటే 13వ అధ్యాయంలోనే ఒక మాట రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయంలోనే తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండగ ముందే ఎరిగిన వాడే. సో నేను వెళ్ళాలి తండ్రి యొద్దకు అని ప్రభువుకు ముందే తెలుసు. తండ్రి యొద్దకు వెళ్ళక ముందు మరి ఏం జరగాలి? సిలువకి వెళ్ళాలి. మనం సిలువ దృశ్యం ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా, ఆ సిలువకి వెళ్ళాలి అనేది ప్రభువుకు ముందే తెలుసు. సిలువలో ఏం జరుగుతుంది చెప్తారా? ఎందుకంత దుఃఖం వచ్చింది? ఏం జరుగుతుంది కాబట్టి అంత దుఃఖం వచ్చింది? ప్రాణత్యాగం. ప్రాణత్యాగం చెయ్యాలని ప్రభు బాధపడినారా? అది ఒక రీజన్ కావచ్చు. కానీ మెయిన్ గా ఏంటంటే, మన పాపాలన్నీ ఆదాము నుంచి ఇంతవరకు ఇంకా పుట్టబోయే వాళ్ళు చేసే పాపాలన్నీ కూడా
ఆయన మీద మోపబడతాయని ప్రభుకు ముందే తెలుసు కదా. ప్రభు ముందే ఎరుగుతాడు ఆ పాపాలన్నీ నా మీద మోపబడతాయని. అందుకని ఆయనకు అంతగా దుఃఖం వచ్చింది. బికాస్ హీఈస్ ఏ హోలీ గాడ్. ఆయన మానవుడిగా ఉన్నాడు కానీ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, శిలువలో మరణించేంత వరకు కూడా మానవుడుగానే ఉన్నాడు కానీ ఆయన యొక్క హోలీ నేచర్ అనేది అలాగే ఉంది. అందుకని అంతగా బాధపడినాడు ఆయన. అసలు పాపం అంటేనే ప్రభుకి ఇష్టం లేదు. అలాంటి ప్రభు మీద మానవ జాతి అంతా చేసిన పాపాలన్నీ మోపబడతాయి అని తెలిసినప్పుడు మరి ప్రభు ఎంతో దుఃఖంతో నా ప్రాణం మరణమగునంతగా మరి నా ప్రాణం దుఃఖంతో ఉంది అని చెప్తా ఉన్నాడు. అందుకని మానవ బలహీనతతో అప్పుడు ప్రభు నీ చిత్తమైతే గిన్నెను నా ఇద్దరి నుండి తీసివేయి. ఏంటి ఆ గిన్నె? ప్రభు కోపంతో కూడిన గిన్నె అది. ఆయన తీసివేయమంటున్న గిన్నె ఏంటంటే ప్రభు కోపంతో, తండ్రి అయిన దేవుని కోపంతో నిండిన గిన్నె. ఎందుకు తండ్రి అయిన దేవునికి అంత కోపం వస్తుంది అంటే మానవుల పాపాలను బట్టి. అందుకని మనము మరి ఆ యొక్క 4వ మాట చూసుకుంటే గిన మనకందరికీ తెలుసు. 4వ మాట ఎక్కడ ఉంటుంది? అది 4వ మాట ఎక్కడ ఉంటుందో చెప్తారా? అయిపోయింది కదా. దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎక్కడ ఉంటుంది? 27వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మత్తయి 27. మనము మత్తయి సువార్త 27:45వ వచనం చూస్తే చదువుతారా? మత్తయి సువార్త 27:45. నా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మాను. మనకు లూకాసు వార్తలో ఉంటుంది, మార్క్స్ వార్తలో ఉంటుంది. అన్నిట్లో కూడా అక్కడ చీకటి కమ్మింది అని ఉంటుంది. ఏంటి ఆ చీకటి? ఆ చీకటి మన పాపాలను రిప్రజెంట్ చేస్తుంది. మన పాపాల యొక్క చీకటిని రిప్రజెంట్ చేస్తుంది. ఆ సమయంలో ప్రభు మీద మన పాపాలన్నీ మోపబడినాయి. 1వ మాట చెప్పినప్పుడు ఆయన తండ్రి అంటున్నాడు. అప్పటికి ఇంకా పాపాలు మోపలేదు. మానవ రూపంలోనే ఉన్నాడు, దైవత్వం కలిగి ఉన్నాడు. అందుకని క్షమించమని చెప్పినాడు. అదేవిధంగా 2వ మాట పలికినప్పుడు నువ్వు నాతో పరదయసులో ఉంటావు అని ఆనందంగా చెప్పినాడు. అదేవిధంగా తన బాధ్యత నెరవేరుస్తూ తల్లిని అప్పగించినాడు. కానీ 4వ మాట పలకక ముందు అక్కడంతా దేశమంతా చీకటి కమ్మిందంట. అది మన పాప చీకటిని రిప్రజెంట్ చేస్తుంది. రిప్రజెంట్ చేస్తూ మరి పాపాలన్నీ మోపబడినప్పుడు అప్పుడు తండ్రి ఆయన చేతిని వదిలిపెట్టినాడు. కాబట్టి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన విలపిస్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మరి 3వ వచనం వరకు ఒక రకంగా ఉంటుంది. 4వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన మీద మన పాప భారాలన్నీ మోపబడినాయి. ఆ విధంగా మోపబడతాయి కానీ తెలుసు కాబట్టే మరణమంతగా నా ప్రాణము దుఃఖపడుతుంది అని చెప్తాను. సో ఈ విధంగా మరి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినావు అన్న తర్వాత మనకు 5వ మాట 6వ మాట మనం చూస్తామన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం 6వ మాటకు వచ్చేటప్పటికి మరి 28వ వచనము చూసుకుంటే యోహాను సువార్త 19:28 చూసుకుంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, సమాప్తం కావచ్చిందని యేసు ప్రభువుకు తెలిసింది. ఆ తర్వాత ఆ మూమెంట్ వచ్చింది అనేది తెలిసింది. ఏ మూమెంట్? ఆ మూమెంట్ ఏంటంటే ఏదైతే తను అకంప్లిష్ చేయాలనుకున్నారో, ఏ పని అయితే చేయాలనుకున్నారో ఆ పని సంపూర్ణం చేసే మూమెంట్ వచ్చింది. ఆ అకంప్లిష్మెంట్ అనేది ప్రభు మరణం ద్వారా జరిగింది. ఏం పని చేయాలనుకున్నారు? మెయిన్ గా ఆయన చేయాలనుకున్న పని మనందరి పాపాలను తన మీద వేసుకొని మన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువలో మరణించాలనుకోవడమే ఆ పని. అంటే ఆ పని మరి సమాప్తం అయిపోతుంది అనే విషయం తెలిసింది. తెలిసింది కాబట్టే ఆ 30వ వచనంలో ఒక పెద్ద కేక వేస్తా ఉన్నాడు. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనదని పెద్ద కేక వేస్తా ఉన్నారు. ఆ కేక దుఃఖకరమైన కేకన 4వ వచనంలో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అన్న మాట ఇప్పుడు ఎంతో దుఃఖం ఉంది. కానీ ఇక్కడ మరి ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు అదొక సంతోషకరమైన కేక. అదొక
ఆనందంతో, విజయంతో కూడిన కేక. కాబట్టి ఆ కేక గట్టిగా బిగ్గరగా కేక వేసినాడంట. మనకు అక్కడ రాయబడిన మాట బిగ్గరగా కేక వేసాను అని ఉంటుంది ఇంకో చోట. అంత బిగ్గరగా ఎందుకు కేక వేసినాడంటే అందరికీ వినపడాలి. నాకు విక్టరీ వచ్చింది, నేను జయించినాను అనే విషయం అందరికీ తెలియాలన్నట్టుగా ఆయన అంత బిగ్గరగా కేక వేసినాడు. బట్ ఆయన తన పని నెరవేర్చినాడు. పర్ఫెక్ట్ గా తండ్రి అయిన దేవుణ్ణి ఆయన సంతోషపరిచినాడు. పర్ఫెక్ట్ గా ప్లీజ్ చేస్తాడు. మనము ఇందాక చెప్పుకున్నట్టుగా తండ్రి నీవు నాకు అప్పగించిన పని నేను పూర్తి చేసినానని మరి చెప్పినట్లుగా పర్ఫెక్ట్ గా ఆయన పనిని పూర్తి చేసినాడు. ఏ పని నిమిత్తమై ఏ ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు మరి తనను పంపించినాడో ఆ యొక్క ఉద్దేశాన్ని ఆయన ఫుల్ఫిల్ చేసినాడు, నెరవేర్చినాడు కదా. మనం ఇందాక ఆది కాండంలో చదువుకున్న ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చినాడు. అపవాది ఎలాగైనా సరే ఈ కార్యం నెరవేరకుండా చేయాలని ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులలో కొంతమంది రాజులను చంపేసినారు. యూదాకు, ఇశ్రాయేల్ వంశంలో యూదా ఉన్నాడు కదా, యూదాకు పిల్లలు పుట్టకుండా చేయాలని ప్రయత్నం చేసినాడు. ఆ తర్వాత రాజులను ఎంతో మందిని చంపాలని చేసినాడు. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత 2 ఏళ్ల లోపల వయసు పిల్లలందరినీ చంపాలని ఆజ్ఞ ద్వారా యేసయ్యను చంపాలని ఆశించినాడు. అవేమీ జరగలేదు. తర్వాత 3 రకాల శోధనలు కల్పించడం ద్వారా యేసయ్యను తనకు లొంగ తీసుకోవాలా, ఈ పని సంపూర్ణం కాకూడదు అని అపవాది ప్రయత్నించినాడు. కానీ ఈ ప్రయత్నం అంతా ఓమైంది. అపవాది మీద విజయాన్ని సాధించినాడు. ఏదైతే తండ్రి తనకు అప్పగించినాడో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చినాడు. మనందరము మరి యేసయ్య మరణం అప్పుడు ఖచ్చితంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూసుకుంటాం కదా. ఒకసారి మనము ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చూసుకుంటే 53 నేను చదువుతానండి. 10వ వచనంలో మొదటి వాక్యం చదువుతున్నాను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. తర్వాత చివరి వాక్యం, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. తండ్రి అయిన దేవుని ఉద్దేశము ఏంటి? ఆయన నలుగగొట్టాలా, కుమారుని నలుగగొట్టాలా, మీద పాపాలన్నీ మోపాలా అనేది, మరి వ్యాధి కలగజేయాలా, పాపాలకు సంబంధించిన వ్యాధి అతనికి కలగాల అనేది మరి ఆయన ఉద్దేశమై మరి కుమారుని ద్వారా అది సఫలమగునని యెషయా 53:10 వచనంలో చెప్తా ఉన్నారు అనమాట. కాబట్టి ఆ విధంగా ఇట్ ఈస్ ఫినిష్ అని ప్రభు గట్టిగా కేక వేస్తున్నాడు. తెలుగులో సమాప్తమైనది అని ఉంటే ఇంగ్లీష్ లో 3 పదాలు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటుంది. యాక్చువల్ గా అది ఒక గ్రీక్ పదం నుంచి వచ్చిన ఎక్స్ప్రెషన్. అది దాన్నే టెటెలస్టాయ్, మనందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి వింటున్నాం. టెటెలస్టాయ్ అంటారు దాన్ని. టెటెలస్టాయ్ అంటే ఏంటి? ఆ యొక్క 6వ పదం ఏంటి? టెటెలస్టాయ్ అంటే దాని మీనింగ్ ఏంటి అని దాని గురించి మనము కొంత ధ్యానిస్తాము. ఆ టెటెలస్టాయ్ అనేది అకౌంట్స్ కు సంబంధించిన పదం అంట. అకౌంట్స్ లో ఏదైనా మరి పూర్తిగా పే చేస్తే అప్పుడు అక్కడ వేస్తారంట. మనకు కూడా స్టాంప్ వేస్తా ఉంటారు కదా, అట్లా అక్కడ స్టాంప్ వేస్తారంట, పెయిడ్ ఇన్ ఫుల్ అని. పెయిడ్ ఇన్ ఫుల్ అని స్టాంప్ వేయడానికి టెటెలస్టాయ్ అని స్టాంప్ వేస్తారంట. అంటే పెయిడ్ ఇన్ ఫుల్. ఏంటి పెయిడ్ ఇన్ ఫుల్? ఈ పని సమాప్తమైంది అనే దానికి పెయిడ్ ఇన్ ఫుల్ అనే దానికి ఏం సంబంధం? ఒక 5 క్వశ్చన్స్ మనము ధ్యానించుకుంటూ దీని గురించి ఆలోచిద్దాము. ఏ పర్పస్ కు ఈ పేమెంట్ అనేది జరిగింది? పెయిడ్ ఇన్ ఫుల్ అంటున్నారు. ఈ పేమెంట్ ఏ పర్పస్ కు చెల్లించబడింది? పాపాల కొరకు. ఎస్, టు అడ్రస్ ద డెప్ట్ ఆఫ్ అవర్ సిన్. మన పాప రుణము మరి తీర్చడానికి ఆ యొక్క రుణము చెల్లించబడింది, ఆ పేమెంట్ జరిగింది అనమాట. కాబట్టి అందరు మాట్లాడండి, జ్యోతి ఒక్కతే కదా, అందరు మాట్లాడవచ్చు. కాబట్టి మనమే చెల్లించుకోవచ్చు కదా, ఆ పాపకి సంబంధించిన పేమెంట్ మనమే చేసుకోవచ్చు కదా. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, అన్నజనులు ఇక తప్పులు చేస్తామని తెలుసు కాబట్టి ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, కొన్నిసార్లు నిలువు దోపిడీ ఇస్తూ ఉంటారు, అదేవిధంగా మరి పూజలు చేస్తూ ఉంటారు, పొర్లు దండాలు పెడతా ఉంటారు, మరి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఇలా చాలా చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? మానవుని నీతి కార్యాలన్నీ ఆయన దృష్టిలో ఎలా ఉంటాయి? మురికి గుడ్డ వంటివి.
మురికి పేలికల్లాగా ఉంటాయి. థ్యాంక్ యూ జ్యోతి. మురికి పేలికల వంటి ఈ నీతి క్రియలు మన యొక్క పాప రుణాన్ని తీసివేస్తాయా? దానికి సరైన పేమెంట్ అది అంటే కాదు. ద లార్డ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ దోస్ థింగ్స్, విత్ ఆల్ దోస్ వర్క్స్. నాట్ ఓన్లీ జెంటైల్స్, మన వాళ్ళు కూడా చాలా చేస్తూ ఉంటారు. చాలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఇప్పుడు మనము లెంట్ డేస్ లో ఉపవాసం ఉండడం కూడా దాంట్లో భాగంగా చిత్రీకరిస్తూ ఉంటారు. అంటే ఉండకూడదు అంటే అని కాదు, ఉండొచ్చు. కానీ మన హృదయంలో దేని కొరకు ఈ ఉపవాసం ఉంటున్నాము అని ఆలోచించుకొని నిజంగా ప్రభు కొరకు నేను ఏదైనా మరి ఉండాలి, ఆయన కొరకు నేను ఏదైనా చెయ్యాలని ఉండాలి. ఊరికే అందరు ఉంటున్నారు అని కదా ఉండడం కాదు. ఆ విధంగా మన వాళ్ళు కూడా చాలా చేస్తుంటారు, నాట్ ఓన్లీ జెంటైల్స్. కానీ ఇవన్నీ కూడా మనం చేసేటివన్నీ కూడా మరి చర్చెస్ కట్టించడము, 10వ భాగం ఇవ్వడము, పాస్టర్స్ కు సహాయం చేయడము, దాన ధర్మాలు ఇవ్వడము, ఇవన్నీ మంచిదే, ఇవన్నీ కూడా మంచిదే. బట్ ఇట్ ఈస్ నాట్ ద పేమెంట్ ఫర్ అవర్ సిన్స్. అది మనము పేమెంట్ చేసినట్టు కాదు. అది పెనాల్టీగా మరి మన పెనాల్టీని తీసివేయదు, మన శిక్షను తీసివేయదు. కానీ దాని కొరకు ఈ పేమెంట్ పేడ్ ఇన్ ఫుల్. దేని కొరకంటే మన సిన్స్ కు, మన పాప రుణాలకు ఈ పేమెంట్ జరిగింది, పేడ్ ఇన్ ఫుల్. ఎవరు, ఎలా జరిగింది ఈ పేమెంట్ అనేది సెకండ్ క్వశ్చన్. మనందరికీ తెలుసు ఎలా జరిగింది ఈ పేమెంట్ అంటే. ఎక్కడ జరిగింది? ఆయన రక్తం ద్వారా. ఎక్కడ జరిగింది? ఆన్ ద క్రాస్, బై ద డెత్ ఆఫ్ అవర్ లార్డ్. ఆ పేమెంట్ ఫుల్ గా ఎలా జరిగిందంటే ఆ శిలువ మీద ఆయన మరణం ద్వారా మన రుణాలను తీర్చబడింది అనమాట. కాబట్టి ఈ మన పాప రుణాన్ని తీర్చడానికి అవసరమైన యొక్క ధనము ఎలా సమకూర్చబడిందంటే ఆయన మరణం ద్వారా. మరి పూర్వకాలం నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇశ్రాయేల్ కూడా ధర్మశాస్త్రం విధించబడినప్పుడు మరి వాళ్ళు పాపాలు చేస్తారని ప్రభువుకు తెలుసు. కాబట్టి అపరాధ పరిహారార్థ బలి, అదేవిధంగా పాప పరిహారార్థ బలి, ఈ విధంగా ఎన్నో బలులు మరి అర్పించబడేటివి. కానీ వాటన్నిటి ద్వారా మరి వాళ్ళకు పూర్తిగా వాళ్ళ పాపాలకు పడిందా? నో. మనం హెబ్రీలకు రాసిన గ్రంథం చూస్తే ఒక యేసు ప్రభు రక్తం ఒక్కటే ఆ యొక్క పాపాలకు మరి రుణం, పాప విమోచన క్రయధనంగా చెల్లింపబడింది అని చదువుతాం. ఎలాంటి రక్తం ఇది అంటే ప్రభు రక్తం ఎలాంటిదంటే పేతురు గారు రాస్తారు కదా, ఈ రక్తం అమూల్యమైన రక్తం అంట, నిర్దోషమైన రక్తం అంట, నిష్కలంకమైన రక్తం అంట. ఎందుకు? ఆయనలో ఎలాంటి పాపం లేదు, ఆయన ఎలాంటి పాపము చేయలేదు తను జీవించిన కాలంలో. తలంపులో కానీ, మాటలో కానీ, క్రియలో కానీ ఎలాంటి పాపం చేయలేదు. కాబట్టి అది నిష్కలంకమైన రక్తం. దట్స్ వై ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ ఫర్ ద గాడ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవునికి అది యాక్సెప్టబుల్ గా ఉందన్నమాట. కాబట్టి ఆయన మరణాన్ని మరి ఇట్ ఈస్ అ ఓన్లీ పేమెంట్ ప్రభు దృష్టిలో, తండ్రి అయిన దేవుని దృష్టిలో అది ఓన్లీ పేమెంట్ గా ఉండిందనమాట. మనకందరికి తెలుసు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు 2వ పత్రిక 5వ అధ్యాయం చివరిలో ఒక మాట చెప్తాడు, 21వ వచనంలో. చాలా సార్లు చెప్పుకుంటా ఉంటాం, పాపం ఎరుగని యేసు. ఒకసారి చదువుతారా? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చదువుతారా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం ఆ దేవుని తగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసినాడు. మనం చాలాసార్లు పాడుకుంటాం ఆ పాట, పాపం ఎరుగని యేసు మన కొరకు పాపంగా చేయమన్నాడు. కాబట్టి 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. ఎందుకు, దేని కొరకు పేడ్ ఇన్ ఫుల్, దేని ద్వారా పేడ్ ఇన్ ఫుల్. 3వ క్వశ్చన్, ఎందుకు మరి ఆ పెనాల్టీ చెల్లించడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాలి, తన కుమారుని ద్వారా ఆ పెనాల్టీ చెల్లించబడాలి అని ఎందుకు అనుకున్నాడు ప్రభు? ఆయన పాపం మెరుగని వాడు. ఆయన పాపం మెరుగని వాడు చెప్పు. ఎందుకు ఆయనకు ఆ కోరిక ఎందుకు కలిగింది? ఉండొచ్చు కదా, మన పాపాలనే ఉండొచ్చు కదా. ఎందుకు మన పాపాలకు
మరి పెయిడ్ ఇన్ ఫుల్ జరగాలి, సమాప్తం ఎందుకు జరగాలి? దేవుడు మనం మానవులను ఎక్కువగా ప్రేమించినాడు. మనకు తెలుసు. ప్రభు ఎందుకు సృష్టించినాడు? ఈ ఆయన లోకాన్ని ప్రేమించున్నాడు. సృష్టించడం ఎందుకు సృష్టించినాడంటే మనతో కలిసి సహవాసం చేయాలి. మనతో కలిసి అందరితో తను ఎవరిని సృష్టించినాడో వాళ్ళందరినీ ఆదాం. పాపరహితులుగా సృష్టించినాడు ఆదాము అవ్వను. కానీ వాళ్ళు పాపం చేస్తున్నారు కాబట్టి ఆయన సహవాసాన్ని మనం కోల్పోయినాం. ఆయన కూడా మనతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆ యొక్క సహవాసాన్ని కోల్పోయినాం కాబట్టి మళ్ళీ మనతో ఆయన సహవాసం చేయాలంటే ఖచ్చితంగా మనం పాపరహితులుగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం. మనం ఆయన యందు దేవుని తగునట్లు. ఆయనలో నీతి కావాలి కాబట్టి ఆ నీతి లేకుంటే, రైచియస్నెస్ లేకుంటే దేవునికి దగ్గరగా పోలేమన్నమాట. మరి ఆ యొక్క మరణం అనేది మనల్ని దూరపరుస్తుంది ప్రభువుకు. ఫిజికల్ గా మరణిస్తే ఏమవుతుంది? మన ఆత్మ అనేది ఏమవుతుంది? నరకంలో పోతుంది. బాడీకి దూరం అవుతుంది కదా. ఫిజికల్ గా మరణించినప్పుడు మన సోల్ మన బాడీతో సెపరేట్ అవుతుంది. స్పిరిచువల్ గా మరణిస్తే మన సోల్ దేవునితో సెపరేట్ అవుతుంది. కట్ ద పాయింట్. ఫిజికల్ గా మరణిస్తే మన ఆత్మ మన బాడీ నుంచి వేరవుతుంది. చనిపోయినప్పుడు బాడీని మరి పూడ్చిపెట్టడమో కాల్చడమో ఏదో చేస్తారు. కానీ స్పిరిచువల్ గా ఆత్మీయంగా మరణించిన స్థితిలోనే మనం ఉంటే మన యొక్క ఆత్మ దేవునికి దూరంగా సెపరేట్ గా ఉంటుందన్నమాట. కాబట్టి అలా దూరంగా ఉన్నప్పుడు మనతో సహవాసం చేయడం ప్రభువుకు వీలు కాదు కదా. అన్లెస్ అదర్వైజ్ ద మ్యాన్ బికమ్స్ రైచియస్. మనము నీతిమంతులుగా తీర్చబడితే తప్ప ఆయన సమీపానికి మనం వెళ్ళలేం. ఆయనతో సహవాసం మనం చేయలేం. ఒక భక్తుడు ఒక భావన తెలుపుతాడు. మరి ప్రభుకేమో మనం పాపాలు చేసినా అంటే అది ఆయన భావనే, కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. పాపాలు చేసినా మనల్ని దగ్గర తీసుకోవాలనే ఉంటుందంట. ఒకసారి ఆయన దగ్గరికి పోవాలన్నప్పుడు ఆ యొక్క తేజస్సును, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క నీతిమంతత్వాన్ని చూసినప్పుడు పాపులుగా ఉన్న వాళ్ళకు వాళ్ళే ప్రభుకు దూరంగా వెళ్ళిపోతారంట. కాబట్టి ప్రభుతో మనం సహవాసం చేయలేం కాబట్టి మనతో సహవాసం ఆయనకి ఇష్టము. నిరంతరం ఉండే ఆ రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు కాబట్టే మరి ఇక్కడ ప్రభు తన కుమారుని పంపి ఆయన యొక్క నిర్దోషమైన రక్తమును చిందించబడడం ద్వారా మన పాపాలన్నిటికీ మరి విమోచన క్రయధనాన్ని మరి ప్రభువు చెల్లించిన అనమాట. అందుకనే మరి యేసు ప్రభు వారికి సమాప్తమైనదని గట్టిగా కేక వేస్తున్నారు, బిగ్గరగా కేక వేస్తా ఉన్నారు. ఆ యొక్క చీకటి కమ్మినప్పుడు ఎంతో దుఃఖంతో నా దేవా జీవించినావన్న ప్రభు మరి ఇదంతా తన రక్తం చిందించబడి ఇంకా తన ఆత్మను దేవునికి అప్పగించాలి. అక్కడ రాయబడి ఉంటుంది కదా మనకు 1930 వచనంలో, 19వ అధ్యాయం 30 వచనంలో యోహాను సువార్తలో ఆ విధంగా కేక వేసి ప్రభు తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినాడు. కాబట్టి ఆ విధంగా నేను భరించినాను, తండ్రి నన్ను ఎందుకు పంపించినాడో అది నెరవేర్చినానని ఆయన టెటెలస్టాయ్ అని గట్టిగా కేక వేసినాడు. కాబట్టి మరి మనకు మరణం మీద విజయం వచ్చింది. ఇంకా మనకు రెండవ మరణము లేదు. ఎవరైతే మరి దీన్ని అంగీకరిస్తా వాళ్ళకు రెండవ మరణము లేదు. సో దీనికి మరి ఏంటి ప్రూఫ్? 4th క్వశ్చన్. ఈ విధంగా ప్రభువే స్వయంగా వచ్చినారని, యేసు ప్రభు నిజంగా దేవుడే అని, దేవుడే పంపించినాడని ఏంటి ప్రూఫ్? ఆ వచ్చిన ప్రభు మన పాపాల కొరకు చనిపోయినాడు. మరి ఏదైనా పెయిడ్ ఇన్ ఫుల్ అంటున్నాం. ఒక అమౌంట్ పే చేసినాం అనుకోండి, ఏదైనా కొనుక్కొని ఒక బిల్ పే చేసినాం అనుకోండి, ఏదైనా సూపర్ బజార్లో కానీ ఎక్కడైనా లేదా మామూలు షాప్స్ లో కానీ ఏం చేస్తారు? ఒక బిల్ ఇస్తారు కదా, ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ విధమైన రిసిప్ట్ ఏమైనా ఉందా? ఆ రిసిప్టే ప్రూఫ్. మనం స్కూల్లో చదివిస్తుంటాం మన పిల్లలను, ఫీజు కట్టినామని ఒక రిసిప్ట్ ఇస్తాం. మనం ఫీజు కట్టినామనే దానికి ఆ రిసిప్ట్ ఒక ప్రూఫ్. మరి ప్రభు యేసయ్య దేవుడు అని వాళ్ళు ఎవరు నమ్మలే. ఇశ్రాయేలీయులు, యూదులు నమ్మలేదు ఆయన కాలంలో ఉన్నవాళ్ళు. కానీ ఏంటి ప్రూఫ్? ఆయన దేవుడే ఈ లోకానికి దిగొచ్చినాడంటే ఏంటి ప్రూఫ్? దిగొచ్చిన దేవుడు నా కోసము నీ కోసము చనిపోయినాడు నా పాపాలు తీసేయడానికి.
కాబట్టి ఇక్కడ నాకు పాపాలు లేవు అనే దానికి ప్రూఫ్ ఏంటి అని మనం ఆలోచిస్తే చెప్తారు ఏంటో ప్రూఫ్. పునరుద్ధానుడైనాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ప్రైజ్ ద లార్డ్. ఆయన దేవుడు కాబట్టి ఈ లోకంలో మానవ రీతిగా వచ్చి మరణించినప్పటికీ ఆయన పునరుత్థానుడైనాడు. మరి ఈస్టర్ రోజు రిజరెక్షన్ డే, ఆ రోజు ఎంతో సంతోషంగా ఆ రిజరెక్షన్ మనము చేసుకుంటాం. నిజంగా ఆ యొక్క ఈస్టర్ చేసుకునే వాళ్ళందరికీ ఈ యొక్క మీనింగ్ తెలిసిందా? ఈ యొక్క అండర్స్టాండింగ్ ఉందా? అవును, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు నా కోసం మరణించి ఈ రోజు మనము మరి ఆయన పునరుత్థానుడైనాడు కాబట్టి మనం పండుగ చేసుకుంటున్నాం అనేది తెలుసు. ఆ యొక్క అండర్స్టాండింగ్ తో చేసుకుంటున్నారా? సరే, ఆయన దేవుడు అనడానికి ఆ యొక్క పునరుత్థానుడు కావడం అనేది ఒక ప్రూఫ్ అనుకుందాం. మరి నిజంగా మన పాపాల కోసం ఆయన మరణించినాడు, మన పాపాలన్నీ తీసేసినాడు అనే దానికి ప్రూఫ్ ఏంటి? ఒకసారి మనము ఎఫ్సీలకు రాసిన పత్రికలో, సమయం తక్కువ ఉంది కాబట్టి తర్వాత చదువుకోండి, 4వ అధ్యాయము 8, 9 వచనాలు చూస్తే అక్కడ ఏముంటుందంటే ప్రభువు కిందికి దిగిపోయి చెరను చెరగా తీసుకొని పోయినాడు అని తెలుస్తుంది. కిందికి దిగిపోయి మరి సృష్టాది నుంచి ఉన్న ఆత్మలన్నీ పరదైస్లో ఉంటే ఆ ఆత్మలన్నింటినీ కూడా చెరను చెరగా తీసుకొని పరలోకానికి పోయినాడు అనేది అక్కడ రాయబడి ఉంటుంది. సో అక్కడ ఆదాము ఉంటారు, అబ్రహాం ఉంటారు, మోషే ఉంటారు. వారందరూ కూడా ఇంకా పరలోక రాజ్యాన్ని అప్పటికి చేరలేదు. అందుకనే మరి రెండవ మాటగా ఆ యొక్క దొంగతో చెప్తాడు కదా, ప్రభు నీవు నేడు నాతో కూడా పరదైసులో ఉందువు, పరదైసులో ఉందువు. ఎందుకంటే అప్పటికింకా ప్రభు చనిపోలేదు కదా. చనిపోతే రక్తం కార్చి చనిపోయినప్పుడే మన పాపాల క్షమాపణ ఆ యొక్క టెటెలస్టాయ్ అనే యొక్క కేక, అది సంపూర్ణం చేయబడింది అనే కేక. అంటే ఇంకా చనిపోలేదు కాబట్టి ఆయన చెరలగా తీసుకొని వెళ్ళినాడు అనేది, ఆయన మన పాపాలన్నీ భరించినాడు కాబట్టి, మన పాపాల నుంచి విడుదల దయచేసినాడు కాబట్టి అక్కడికి మరి తీసుకొని పోవడానికి వాళ్ళందరి పాపాలు తీసివేసి వాళ్ళందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినారు. ఎప్పుడు జరిగింది ఇది? గుడ్ ఫ్రైడే చేసుకున్నాము, సండే ఈస్టర్ చేసుకున్నాము, మధ్యలో సాటర్డే ఉంది. మరి ప్రభు అక్కడికి ఎప్పుడు వెళ్ళినాడు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఇవన్నీ ఇక్కడ ఎందుకంటే మగ్దలేని మరియతో మాట్లాడేటప్పుడు ప్రభు చెప్తారు కదా, ఇంకా నేను తండ్రి దగ్గర నన్ను ముట్టుకోవద్దని. ఇదంతా ఎప్పుడు జరిగింది అనేది స్పష్టంగా మనకు తెలియదు, రాయబడలేదు. కానీ అదైతే మనకు ఒక ప్రూఫ్. ప్రభు రిజరెక్ట్ అయినాడు. అదే విధంగా అంతవరకు చనిపోయిన వాళ్ళ తన బిడ్డలందరినీ రిజెక్ట్ చేస్తారు. మనకు కూడా ప్రభు ఒక రోజు వస్తాడు. మన పాపాలన్నింటినీ ఆయన భరించి పాప శిక్ష లేదు ఇంకా మనకు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంటుంది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాపాలు ఏమీ లేవు వాళ్ళకు. కాబట్టి మనకు సెకండ్ డెత్ అనేది, మరణం మీద మనకు ఒక విజయం వచ్చింది, పాపాల మీద మనకు ఒక విజయం ఇచ్చింది. ఆ పాపాలన్నింటినీ ప్రభు తీసేసినాడు. దట్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. మరణం మీద విజయం వచ్చింది. దట్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. ఇంకా బలులు అవన్నీ అర్పించాల్సిన, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. దట్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. అపవాదిని అక్కడ ఓడించినాడు ప్రభు, దాని తలను నలగొట్టినాడు. దట్ వర్క్ ఈజ్ ఫినిష్డ్. అందుకనే ప్రభు ఆ యొక్క కేక వేసి టెటెలస్టాయ్ అనే కేక, విజయ కేక వేసినాడు. అంత బాగుంది. లాస్ట్ 5th క్వశ్చన్. 4 క్వశ్చన్స్ గుర్తున్నాయా? పేమెంట్ జరిగింది మొదటి క్వశ్చన్. ఏం పేమెంట్ జరిగింది రెండవ క్వశ్చన్. మూడవ క్వశ్చన్ ఏంటి? రుజువు. అప్పుడే 4వ క్వశ్చన్ కదా. ఎందుకు ఈ విధంగా పేమెంట్ చేయడానికి ఇష్టపడినాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి పేమెంట్ చేయడానికి ఎందుకు ఇష్టపడినాడు? అది 3rd క్వశ్చన్. దానికి రుజువు ఏంటి? దేవుడే లోకానికి వచ్చినాడు మన పాపాలన్నీ భరించడానికి, రుజువు ఏంటి అనేది 4th క్వశ్చన్. లాస్ట్ పాపాలు పోయినాయనడానికి రుజువు ఏంటి? అది 4th క్వశ్చన్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఈజ్ యువర్ డెప్ట్ పేడ్? నీ రుణం చెల్లించబడిందా? ఎస్. ఆయన నీతి నీ అకౌంట్ లో వేయబడిందా? ఎస్. ఈజ్ రైచియస్నెస్ క్రియేటెడ్ ఇన్ యువర్ అకౌంట్? అంతే కదా. మనం
కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుకున్నాము? మనం ఆయన యందు దేవునికి తగినట్లు, ఆయన నీతే మనకు వచ్చిందంట. మన అకౌంట్ లో ఆయన నీతి చేరిందా? ఇట్ వాస్ ఫినిష్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు అదంతా ఫినిష్ అయింది, సమాప్తమైంది. కానీ నా పక్షంగా అది నెరవేరిందా? అకౌంట్స్ భాషలో చెప్పుకోవాలంటే మనము నేను అన్లెస్ అదర్వైజ్ ఐ డిక్లేర్ పర్సనల్లీ, నేను పర్సనల్ గా నేను బ్యాంక్రప్ట్ అయినాను, నా రుణాలన్నింటినీ చెల్లించడానికి నా దగ్గర ఏమీ లేదు అని నేను డిక్లేర్ చేస్తే తప్ప మై డెప్ట్ ఈజ్ నాట్ ఫుల్లీ పెయిడ్. మై డెప్ట్ విల్ నాట్ బి పెయిడ్ అయినట్లుగా తండ్రి అయిన దేవుడు యాక్సెప్ట్ చేయడు. అన్లెస్ అదర్వైజ్ ఐ డిక్లేర్. నేను డిక్లేర్ చేస్తే తప్ప, అవును తండ్రి ఎన్నో పాపాలు చేసినాను, నా పాపాలన్నిటికీ మరి ప్రయధనాన్ని చెల్లించడానికి నా దగ్గర ఎలాంటి సొల్యూషన్ లేదు, నేనేం చేసినా ఆ యొక్క క్రయధనం చెల్లించబడదు, నా పాపాలన్నీ నా మీద అలాగే నిలిచి ఉంటాయని నాకు తెలుసు. కాబట్టి దయచేసి మీరు మాత్రమే నా క్రయధనాన్ని పే చేయండి. మీరు నా కొరకు ఆ క్రయధనాన్ని శిలువలో పే చేస్తున్నారని నేను ఒప్పుకుంటున్నాను అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో అప్పుడు మాత్రమే మనం కూడా టెటెలస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని కేక వేయగలం. నా పాపాలన్నీ క్షమించబడినాయి. దట్ వర్క్ ఈస్ ఫినిష్డ్ ఆన్ మై బిహాఫ్. నా పక్షంగా ఆ వర్క్ సంపూర్ణమైంది అని మనము కేక వేయగలం. నా రుణ అందుకనే మరి మనం ఒక మాట చదువుకున్నాం కదా, సిలువలో కొట్టివేసినాడు, 2వ అధ్యాయం మేకులతో కొట్టివేసినాడు. ఒకసారి చదువుతాను నేను. అలా మరి రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రము, మన పాపాలన్నీ రాయబడినాయి. ఆ వ్రాతపూర్వకంగా మన పాపాలు ఉన్న పత్రం ఉంది. నా పత్రము, నీ పత్రము సిలువ కొట్టబడిందనే ఆ యొక్క నమ్మకము ఉంటే దెన్ మనం కూడా ఏం చేయొచ్చు? టెటెల్స్టాయ్ అని కేక వేయచ్చు. కేక వేసి మరి ప్రభు నా పాపాలన్నీ క్షమించినాడు, ఇంకా నా ఆత్మ ఆయన దగ్గర నుంచి ఎప్పుడు సపరేట్ కాదు, నిరంతరము ఆయన రాజ్యంలో ఉండడానికి ప్రభు నాకు అర్హతనిచ్చినాడు అని మనము సంపూర్ణంగా విశ్వాసంతో చెప్పొచ్చు. అలా విశ్వాసంతో చెప్పిన వాళ్ళు, దాన్ని నిజంగా నెరవేరిందని నమ్మిన వాళ్ళు ఏం చేశారు? మనము 4వ మాట చదువుకునేటప్పుడు ప్రదీప్ కుమార్ బ్రదర్ గారు ఒక స్టోరీ చెప్పినారు కదా స్టార్టింగ్ లోనే. నేను కూడా చెప్దాం అనుకున్నాను స్టోరీ, కానీ బ్రదర్ విన్నప్పుడు బ్రదర్ చెప్పేసినారు. ఏముంది అక్కడ గుర్తుందా? 4వ మాట చెప్పినప్పుడు ప్రదీప్ కుమార్ బ్రదర్ స్టోరీ ఒకటి చెప్పారు. ఆ యొక్క పిక్చర్ చూసినప్పుడు ప్రభు శిలలో మరణించిన ఆ యొక్క పిక్చర్ ను ఒక ఆర్ట్ మ్యూజియం లో చూసినప్పుడు ఒక యవనస్తుడు కన్నీరు గారుస్తున్నాడు. ఎందుకు కన్నీరు గారుస్తున్నావు అంటే దాని కింద రాసిన మాటలు, నేను నీ కొరకు అన్నీ చేశాను, నువ్వు నా కొరకు ఏమి అని ప్రభు క్వశ్చన్ వేసినట్లుగా నా మాటలు చదివినప్పుడు ఆ యవనస్తుడు ఎంతో దుఃఖించి, అవును ప్రభా నువ్వు నా కొరకు అన్నీ చేశావు, నేను నీ కొరకు ఏం చేయాలన్నా ఎప్పటి నుంచి నేను చేస్తాను అని ఒక నిర్ణయానికి ఆ యొక్క యవనస్తుడు వస్తాడు. మరి అలా కానీ మనం కూడా సంవత్సరాల తరబడి వింటూ ఉన్నాం ఈ టెటెల్స్టాయ్ అనే దాని గురించి, సమాప్తమైంది అనే దాని గురించి మరి సంవత్సరాల తరబడి వింటూనే ఉన్నాం. ఆయన నీతి మన నీతి అయిందనే మాట మనం ఎన్నోసార్లు పాట కూడా పాడుకుంటా ఉన్నాం. 2 కొరింథియన్స్ 5:21 ఉండేది. కానీ 5:21 కంటే ముందు ఏముంటుందో తెలుసా? నూతన సృష్టిగా మారినారు అని 5:17 ఉంటుంది, సమస్తమును నూతనమైనవని. ఆ తర్వాత 18, 19, 20 చూస్తే అక్కడ ఏమంటుందంటే ప్రభు మనల్ని రాయబారులుగా ఏర్పరచుకున్నాడు, సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను అని కొరింథీయులను అడుగుతున్నాడు పౌలు. అలా అడగాలని ప్రభువే ఏర్పరచుకున్నాడంట రాయబారులుగా. సో మనకు ఆ యొక్క కేక వేసి, టెటెలస్టాయ్ అనే కేక వేసి మనం కూడా మరి ఆ విధంగా
స్పందించేటట్టుగా టెటెలస్ట్రాయిని ప్రతిస్పందించేట్టుగా మన హృదయాలను కదిలించి ఆత్మ ద్వారా మనతో మాట్లాడి అవును నా పాపాల కోసం ప్రభు మరణించినాడని ఒప్పింపజేసిన ఆ ప్రభువుకు మనం రాయబారులుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఇదే కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలోనే 14వ వచనం, ఈ వచనం చివరిగా చదువుకొని ముగించుకుందాము. 5వ అధ్యాయము కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తుంది. ఇంతకు ముందు చెప్పిన వాక్యం కూడా ఈ మాట చెప్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంట పౌలు గారిని. నన్ను బలవంతం చేస్తుందా? నిన్ను బలవంతం చేస్తుందా? చేస్తుంటే ఈ సువార్తను ఇంతమందికి చెప్తున్నాం. ఈ మాట టెటెలస్ట్రాయ్ అనే మాట మరి సమాప్తమైనది అనే మాట ఆ యొక్క శిలువలో నెరవేరింది. ఎన్నో శతాబ్దాల నుంచి మరి ఆదామవ్వ పాపం చేసినప్పటి నుంచి పేరు కొన్ని వేల సంవత్సరాల నుంచి మరి ఆ యొక్క పాపాలు అలా అలా వస్తూ ఉన్నాయి. ఆ పాపాలన్నిటికీ క్షమాపణ దొరికే పని సమాప్తమైంది. ఆ 3 పనులు అనుకున్నాం కదా, 3కి సంబంధం ఏంటి అనుకున్నాం కదా. అదేంటి? పాపాలకు క్షమాపణ, పరలోక రాజ్యం స్థాపించబడ్డము, అపవాదిని జయించడం, చితక కొట్టడం. ఇంతగా కొట్టడం. కాబట్టి మన పాపాలను క్షమించడం ద్వారా మనలకు పరలోక రాజ్యానికి అర్హులుగా చేయడం ద్వారా ఆయన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేస్తూ పోవడం ద్వారా మరి ప్రభు అపరావాదిని ఓడించాడు. దాని మీద గెలుపును సాధించాడు ప్రభు. ఆ గెలుపును స్థిరపరచాలంటే అది మన చేతిలో ఉంది. అంత ఎక్కువ మంది మన ద్వారా ప్రభువును తెలుసుకొని ఆయన సమాప్తం చేసిన ఆ పనిని కొనసాగిస్తూ ఈ విధంగా పాప క్షమాపణ దొరుకుతుంది. అప్పుడు మాత్రమే మీకు రెండవ మరణం ఉండదు. మరణము జయించిన యేసయ్య మన పక్షంగా ఉన్నాడు అని మనం ఎంత మందికి ఈ సువార్తను అందిస్తామో అప్పుడు అంతగా మరి ఆయన యొక్క రాజ్యము విస్తరింపబడుతుంది. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి.